మాది కిషనార్ విలేజ్. మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో 2600, 2700, 2900 వరకు ఓట్లు పోయినాయి. 3000 దాటినాయి, 10,000 పచ్చట్లు. ఇప్పుడు మాత్రం 1600కు 1700కు అది బలవంతం మీద కొంటున్నారు పచ్చి ఓట్లను. మాకు ఎండబెట్టడానికి లేబర్ లేక మొదటి లేక మేము మార్కెట్కి తీసుకురావాల్సి వస్తుంది. మాకు ఈ మద్దతు ధర సరిగ్గా ఇవ్వట్లేదు. దయచేసి గవర్నమెంట్ దీని విషయంలో పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాపిరెడ్డి కూడా రామస్వామి గౌడు. ఇక మా ఒడ్ల కథ గిట్ల ఉంది. ఎట్లున్నది 1850 కాడికి 17 కూడా కొనుగోలు ఉండలేడు. తెచ్చినా మా మార్కెట్లో పోసినా చూడు ఇక కనబడతాయి కదా మీకు. ఏం చేయాలి మేము, ఎట్లా చేయాలి? ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి, మేము ఏం తినాలి? తెచ్చినాం నాకు 50 వీటిని 2 ఎకరాలకు 3 ఎకరాలకు అప్పు కట్టాలంటే ఎట్లా కట్టాలి? ఇంత మద్దతు ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు 3300 దాకా ఉండే, అది పోయింది. పోనీ 2300 పోయినాయి. ఇప్పుడు 16 కూడా వస్తలేదు. ఏం చేస్తాం మనం? అవును, మనకు ఏంది ఇప్పుడు చూడు, వరంగల్ కూడా ఎట్లా నాశనం అయిపోయాయి. ఇట్లా బాయ్ ఇప్పుడు మాకు ఏమి రూపాయలు వస్తాయి? ఏమి వస్తాడు? వరంగల్ కూడా సగం పోయినాయి. ఇది సగం చేస్తే మాకు అవి కూడా కొంచెం చూడలేడు. మళ్ళీ ఎత్తుకపోవాలన్నా దీనికి వేసుకోవాలన్నా ఇంత వేసుకోవాలి. చూద్దాం, రోజు చూసి మళ్ళీ వేసుకపోతాం. అది షాద్నగర్ మార్కెట్లో ఖరీదారును కృష్ణయ్య నా పేరు. నిన్న బుధవారం ఏమైందంటే టెండర్ తర్వాత ఫుల్ వర్షం పడ్డది. ఫుల్ వర్షం పడ్డాక ఏమైంది, మేము టెండర్ కొన్నాయని నానిపోయినాయి. నానిపోతే ఆ కమిషన్ దుకాణదారులు ఏమంటే మీరు టెండర్ వేసింది కాబట్టి మీరు ఎత్తుకోవాల్సిందని వాళ్ళు చెప్తారు. అవి మేము 2 రోజులు 3 రోజులు అవి ఎత్తే వరకు వాసనలు వేసిపోతాయి, చాలా ఖరాబ్ అయితే మొలకలు వెళ్తున్నాయి. మేము అమ్ముకోనికి పోతే ఎవరు కొంటలేరు. అవి రిటర్న్ తెచ్చి మళ్ళీ ఎండ పోసుకొని చేసే వరకు చాలా అంటే చాలా నష్టపోతుంది. అది దీనికి పరిష్కారం ఏమన్నదా అంటే అది ప్రతి సీజన్ ప్రతి పేపర్లో వచ్చి రాసుకుపోతారు, దాన్ని ఏం చేస్తలేరు, ఎవరు పట్టించుకుంటారు లేరు. ఇది పరిస్థితి ఉంది షాద్నగర్ మార్కెట్లో. ఏం వడ్లకు ధరలు లేవన్నా ఏం చేస్తాం? నెత్తి పట్టుకుందామా? ఎన్ని తీసుకొచ్చిండ్రు? అగోంది కుప్ప ఆడ ఇంటికాడ ఒక కుప్ప పోసినాం. ఇది ఈడ దాడిసే నిన్న అది నీళ్ళకి వెళ్ళి దిగినట్టు అంతే ఎండగలుగుతాం. ఏం మనం వ్యవసాయం భూమి లేకుంటేనేమో వ్యవసాయం చేయకన్నా అనకపోయింది అంటారు. చేస్తేనేమో ఈ తిప్పలు లాగోడికి కూడా వెళ్తలేదు. నెత్తి నొప్పున్నది మాకు అందరికి. వ్యవసాయాల్లో నాకు ఒక్కరికే కాదు, అందరికి. కేసీఆర్ నాయంతలో మంచిగా ఉండే సార్. అన్ని ప్రతి ఒక్కటి మాకు ఎంట ముందు తవ్వ ఒక్కటే రాత రోడ్డు ఎక్కించాడంటే రోడ్డు అదే పైలన్లు పోయింది. ఇప్పుడు ఈ కొనేటోళ్ళు లేడు, తిననికే అన్ని రేట్లు పెరిగినాయి, తినే వస్తువులకు రేట్లు పెరిగినాయి. మేము అమ్మే రేట్లు లేవు. మేము అమ్మే వస్తువులకు అసలే రేటు లేదు సార్. వాళ్ళు కొనే రేటు అన్నిటికీ రేట్లు పెరిగి మేము ఇప్పుడు ఈ వడ్లని మార్కెట్లో ఆడవిళ్ళకు సార్. ఆ టైంలో 3000, 2800, 3000 వరకు రేటు పోయింది సార్. ఈ కేసీఆర్ ఏమంటా ఓడిపోయిండో, ఇది రేట్లకు వడ్లకు రేటు లేదు. మళ్ళీ బియ్యం మేము ఉండనిక పోతే తిండికి పోతే 6000కి పలు. నూనె 2800కు నూనె డబ్బా. చక్కెర కొనడానికి పోతే చక్కెరకు రేటే, ఉప్పు కొనడానికి పోతే ఉప్పుకు రేటే, పసుపు కొనడానికి పసుపు రేటే. ప్రతి రైతుకు రైతు దానికి ఏమీ లాభం లేదు. వాళ్ళు అమ్మేటందుకు వాళ్ళ దానికి రేటు ఉంది కానీ మా దానికి రేటు మార్కెట్ రేట్ లేదు. మా వాళ్ళ దాంట్లో ఉండడానికి మేము పోతే ఆడ పెంచండు, నేమంత రేటు పెంచండు, ఈడ ఆయన పెంచండు, ఈయన పెంచండు. ఇష్టం అంటే వండుకో, లేకుంటే ₹1 తక్కువ ఉంటే ఆడ వారేసిపోవని చేతకెళ్ళి గుంజుకుంటాం. సోమానాడు తెచ్చిన కలిసిపోయింది. ఐదుకు రేట్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు. అక్కడ ఎండబోసి కూడా అంతే
150 సంచి తెచ్చినాం. ఇస్తున్నారు వద్దు అన్ని అన్ని మళ్ళా పడిపోతున్నాం. ఈ షర్ట్ ఏం అమ్ముతాను అంటున్నాం, నిన్న నుంచి అంటున్నాం, అమ్ముతలేడు. కొనేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు అంటున్నాం. కొంటాడు ఎవరు లేడు. చూపిస్తున్న షర్ట్ కూడా అన్యాయం. డబ్బులు ఆడడానికి పోతే కూడా అది కూడా తెచ్చినాం. ఈ మంగళవారం నాడు పోసి సోమవారం నాడు తెచ్చినాం. ఈ సోమవారం నాడు తెస్తే జర సింకులు పడాయి. నాన్న అన్నాడు సంచులు కుమ్మరించినాం. నిన్న కూలి మంచిని పెట్టుకొని కుమ్మరించినాం. ఇక మళ్ళా ఇయ్యాల కోసినాం. ఇయ్యాల కూడా ఆసం చూస్తున్నాడు ఒడ్లు. ఇంకా మళ్ళీ ఎండ పోయాల అంటున్నాడు. ఏం రేటు కట్టిస్తుండ్రు? ఏమి 18 కాదు కూడా కట్టించలేము. మళ్ళీపోతున్నాడు. దున్నుకుంటున్నాం. ఇక ఇవన్నీ 150 సంచి రాయిని వేసుకున్నాం పొలం.